వ్యవసాయ కూలీలకు 12,000 మోసం. ఇన్ని మోసాలు చేసి మళ్ళీ ఓట్లు అడగడానికి మన మధ్యకు వస్తా ఉన్నాడు. అందువల్ల మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం, మనం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వీళ్ళ మోసాలను పసిగట్టున్నారు. వీళ్ళకు బుద్ధి చెప్పాలని కసిగా ఇలా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు గట్టిగా ప్రజల్లోకి విషయాలు తీసుకొని పోండి. ఏముంటాం, మీ తెరువులు ఎవరన్నా వస్తే ప్రాణం అడ్డం పెట్టైనా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చోలేమనం అనుకుందా? నాతో ఎవరు కూర్చున్నారు? శ్రీరామ కోసం నేను కూర్చోలే. ఆ రోజు రామాయణపేట పోలీస్ స్టేషన్ లా భూమి మీద మనని పొద్దు నుంచి పొద్దుగడ్డ కూర్చుంటబెట్ట కింద కూర్చోలే. నేను మా దేవేందర్ అన్న మెదక్ జైల్లో 4 రోజులు మేము పడలే. జైల్లో పడ్డా జై